నాకు ముద్దు కూడా పెట్టినావు నువ్వు, మర్చిపోకు. వాడే నా చేతులు కట్టేసి బలవంతంగా నీ చేతులు కట్టేసి బలవంతంగా డ్రెస్ లోపల చేయి పెట్టడం చాలా అసలు మిస్ బాగా చేస్తాడు అన్నమాట. కుట్టుంటాడు, వాళ్ళ నీళ్ళని గెలుపుతాడు, మస్తు గలీజ్గా బిహేవ్ చేస్తాడు. వదులన్నా ఫస్ట్ వదులు అన్నా వదులు. మనీషా సో ఏంటి నీ ప్రాబ్లం ఏంటి అన్నయ్య? నాకు ఈ ప్రాబ్లం ఉందని చెప్పేసి అర్జెంట్గా మిమ్మల్ని రావాలి, నాకు మీరు మాత్రమే సొల్యూషన్ చేయగలుగుతారు అని చెప్పేసి నాకు ఫోన్లో చెప్పినావు. సో ఏంటి ప్రాబ్లం ఏంటి? ఆ ప్రాబ్లం నేను డైలీ కాలేజ్కి వెళ్తాను. ఆ కాలేజ్ దగ్గర ఒక అబ్బాయి ఉంటాడు, డైలీ ఎమ్మడి పడతాడు అన్న. అసలు గలీజ్గా చేస్తాడు. నన్నే అనగా చాలా మంది అమ్మాయిలతో అట్లనే చేస్తాడు. ఎక్కడెక్కడో టచ్ చేయడం, డ్రెస్ లోపల చేయి పెట్టడం చాలా అసలు చాలా బాగా చేస్తాడు అన్నమాట. మస్తు అవుతుంది, డైలీ కాలేజ్కి వెళ్దామన్నా భయం వేస్తుంది అన్న. అంటే మీ కాలేజ్ మేనేజ్మెంట్ కి ఎవరు పట్టించుకోలేదా మరి? అంటే వాళ్ళకి చెప్పలేదన్న, ఎవరికి చెప్పలేదు, ఎవరు చూసలేరా? రోడ్ మీద పోయేటోళ్ళు కూడా మరి అంత కానీ వాడిని ఎవరు ఏం చేయలేకపోతున్నారు అన్న. చాలా గలీజ్గా తయారైంది. ఇంట్లో చెప్దామంటేనేమో మా పేరెంట్స్, మా అక్కకి కూడా ఇట్లా లవ్ మ్యారేజ్ అయింది, ఇంట్లో కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయన్న. అందుకే ఇంట్లో చెప్తే నన్ను స్టడీ చేపియారు, అందుకని ఇంట్లో చెప్పలే, మిమ్మల్ని కాంటాక్ట్ అయినాను. మరి ఇప్పుడు ఎట్లా ఏం చేద్దాం అనుకుంటున్నాం? మీరే ఎట్లా చేసి అయినా వాడిని బెదిరిస్తాము. సరే ఇప్పుడు ఎక్కడ ఉంటాడు? ఇక్కడే నేను చూపిస్తాను, మా కాలేజ్ ఉంటాడా? రెగ్యులర్ గా ఉంటాడా? వాడికి ఇంకేం పని ఉండదు అన్న. ఎప్పుడు ఆ కాలేజ్ ముందే సిగరెట్లు తాక్కుంటూ ఉంటాడు, వాళ్ళ నీళ్ళని గెలుపుతాడు, మస్తు గలీజ్గా బిహేవ్ చేస్తాడు. సరే మనం అక్కడికి వెళ్దాం, మరి చూపిస్తాను. బ్రో కెమెరా ఆన్ చేసుకో, కెమెరా ఆన్ చేసుకో. ఇదే దగ్గరే అంట, ఇదే గలీనా లేకపోతే ముందా? ఇదే గలీలనా? సరే నువ్వు కెమెరా ఆన్ చేసుకో. సో ఇది ఏం చేస్తా అంటే ఫోన్ నీ దగ్గర పెట్టుకో రికార్డింగ్ కోసము. సో కనిపించకుండా పెట్టుకో, ఇట్లా మామూలు పట్టుకో. నీకు ఫోన్ మెసేజ్ చేస్తాను. సరే వెళ్ళు, నువ్వు ఒక్కదాన్ని వెళ్ళు. ఫస్ట్ ఆడేమైనా మిస్బిహేవ్ ఇట్లా చేయడం స్టార్ట్ చేస్తే మేము వస్తాం, ఓకేనా? మా కెమెరా కూడా సైలెంట్ దూరం నుంచే మేము తీస్తాము. సో వాడు ఏదైనా మిస్బిహేవ్గా తప్పుగా ఏమైనా నీతో ప్రాపర్గా అట్లా చేసిననుకో మేము వచ్చేస్తాం, ఓకేనా? ఏం టెన్షన్ పడదు. ఆ టర్నింగ్ దగ్గర ఓకే అన్న, ఆ టర్నింగ్ దగ్గర అంటే ఇక్కడ నువ్వు ఇక్కడ ఈ చెట్టు బ్యాక్ సైడ్ పెట్టేసుకుంటాను. సరే అనిపిస్తలేడు ఇక్కడ పోతున్నాం. నాకు తెలియదు ఇక్కడ పోతున్నా, ఇంటికి పోతున్నా. ఎందుకు ఇక్కడ నేను అనిపిస్తలేనా నీకు? ఏమొద్దన్నా అన్నయ్య వాడు అన్న, నువ్వే అయ్యపోతున్నా ఏమన్నా అన్న, అయ్యపోతున్నా ఏమన్నా అన్న లే అన్న. వదులన్నా ఫస్ట్ వదులు. నేను వెళ్ళాలి, ఇంటికి వెళ్తాను. వద్దులే లేదన్నా, నేను వెళ్ళాలి. కట్టలేదు, ఏం లేదన్నా. నా రూమ్ పోయి మాట్లాడుతున్నా. ఏమొద్దు. ఏంది
ఏం లేదు ఏం లేదు పని మా అన్న వాళ్ళు వస్తారు అన్న నీ ఇష్టం. అన్నలేడు ఎవరు లేడు ఎవరికి చెప్తావు ఎవరికి లేదు కానీ వదులన్నా నేను పోవాలి ఇంటికి. వదులన్నా వదులు అన్నా వదులు. ఏంటి ఎవరు ఏంటి ఎవరు ఇది మా పర్సనల్ మ్యాటర్ నీకు అనవసరం. తెలీదు అన్న రోజు డైలీ చేస్తారు. ఆ ఫోర్ ఇది ఫస్ట్ జరువు నువ్వు ఫస్ట్ దూరం జరిగి మాట్లాడు. నువ్వెవర్రా భయ్ నాతో మాట్లాడడానికి? రాగి అనకు నువ్వు చేది ఫస్ట్ నువ్వు చేది కదా జరగా అని చెప్పిన నేను. ఏంది జరిగి మాట్లాడు అమ్మాయిని ఎందుకు? ఇది మా పర్సనల్ మ్యాటర్ నీకు అనవసరం. ఏం పర్సనల్ రా? రోడ్ మీద మా ఇద్దరు పర్సనల్ ఏంది? రోడ్ మీకు వచ్చిన తర్వాత పర్సనల్ అంత కామం లెక్క అనిపిస్తుంది. దూరం జరుగు. నువ్వెవరు వస్తాయి నాకు జరగమ్మా వదిలు. ఎవడమ్మా డైలీ ఇట్లనే కథలు తింటున్నావా నువ్వు? వదిలు నువ్వు చెయ్యొద్దు ఫస్ట్. ఏం కావాలి అమ్మాయి? వదిలు నన్ను నీకు అవసరం లేదు. నీకు అవసరం మ్యాటర్ ఇది అవసరం లేదు. మ్యాటరే కాదు ఇక్కడ. నా మ్యాటర్ ఏంది? నీ మ్యాటర్ కాదు చెప్తున్నా నేను. అమ్మాయికి నాకు పర్సనల్ నీకు అవసరం లేదు. వెళ్ళిపోదు ఇంకే నువ్వు చేసిన దెబ్బ దెంగ కింద పడతాం మరి. చేసిన దెబ్బ దెంగ కింద పడతాం మరి. నువ్వెవరు అబ్బాయి మరి నా మ్యాటర్ ఇన్వాల్వ్ గా? నీకు ఒక అమ్మాయి నేను ఎట్లా ఏడిపిస్తున్నావు మాకు తెలుసలే నా పోరే అబ్బాయి అది. నీకు ఐ లవ్ చెప్పిందారా? అవు చెప్తే నాకు ముద్దు కూడా ఇచ్చింది. ఏడిచ్చిందిరా? ఎప్పుడు ఇచ్చింది? బలవంతంగా చేసి నువ్వు ముద్దు. నువ్వెవరు అబ్బాయి ఫస్ట్? నువ్వెవరు? అమ్మా నువ్వు వదిలో. నడమ్మా కంప్లైంట్ ఇద్దాంపా. కంప్లైంట్ ఇద్దాంపా. ఏమనుకుంటున్నాను అన్న కెమెరా తీసుకుంటారా? వీడు వినట్లేదు. ఎవడాడు ఆడెవడు రికార్డ్ చేయాలి? నువ్వెవడు అబ్బాయి చెప్పానికి నాకు? అదే అంటున్నా కదా నీది నీ అదే ఆ వీడియో తీసుకొని పోలీస్ స్టేషన్ లో కూర్చున్నాము. అప్పుడు ఆమె నీ పోరా లేకపోతే నువ్వు ఆమెకు ఐ లవ్ చెప్పినావు, ఆమె నీకు ఐ లవ్ చెప్పినా ముద్దు ఇచ్చింది అని అంటున్నావు కదా. నువ్వు ఎట్లా చేస్తున్నావు అన్ని ప్రూఫ్ తో సహా. అవసరం లేదు రా నువ్వు ఎవరికి చెప్పుకుంటా చెప్పుకో. అదే చెప్పుకుంటా నేను చెప్పుకునేటానికే చెప్పుకుంటాను. నువ్వు ఆమె అమ్మాయిని వదులు. నువ్వు అమ్మాయిని వదులు. అమ్మాయిని వదులు అని చెప్తున్నావు. అమ్మాయి నువ్వు వస్తావు నీకు తెలుసా? ఎవరు మీ అన్నారా? ఎవరు పుట్టిండు ఇక్కడ? మంచి చెప్తే అర్థమైతలేదా? కొట్టేదాకా చూసుకో చెప్తున్నా నేను. నువ్వు ఇక్కడ రా ఫస్ట్. ఇక్కడ కొట్టేదాకా చూసుకోకని చెప్తున్నాను. నువ్వు ఇక్కడ రా అని చెప్పినా. నువ్వు దెంగే నువ్వు ఫస్ట్. నువ్వు ఎవరు రా బే? నా పిల్లరా బే. నా పిల్లతో నేను మాట్లాడతా. నీ పిల్ల ప్రేమించిన అమ్మాయిని నేను ప్రేమించిన. నువ్వు అబద్ధాలు ఆడకు. నువ్వు జస్ట్ తెలిసిన అమ్మాయి వచ్చి పెట్టకుండా మాట్లాడతా ఉంటే అంతకుమించి నేనేం చేస్తా కదా. ఇప్పుడు నేను చూస్తలేను అక్కడ నుండి అది మాట్లాడడం చేయి బట్టి గుంజడము, ఆ గోడకేసి పోతున్నావు, అటు ముద్దు అడుగుతున్నావు, ఇంకేదేదో చేస్తున్నావు. మాకు ఇంపియలేదు అనుకుంటున్నావా? నేను చూస్తలేము అనుకుంటున్నావా? నేను ఏం చేయలేదు. అంతా ఏం చేయలేదు. చెయ్యలేదంటే అంత మంచిగా మాకు ప్రూఫ్ ఉంటే చెయ్యలేదు అని ఇంకా బుకాయిస్తావు నువ్వు. ఏం మనిషిరా నీకు? ఎవరు నేను పెంచింది అసలు? మీ అమ్మ నాన్న ఏడుంటారు? ఇదే కాలనీ ఇల్లు ఉండేది? ఏడుంటారు తెలీదు. ఈడ మాత్రం కనబడతాడు. ఏం తెలియదు. చెప్తే అర్థమైతలేదా? పోలీస్ స్టేషన్కి తీసుకొని కేసు పెడతాము. నిన్ను లోపలేసి బొక్కలు ఇరగకూడదు కానీ అప్పుడు కనుక బుద్ధి రాదని నాకు అర్థమవుతుంది. అమ్మాయిని ఇట్నే రోజు నేను చూస్తూనే ఉన్నాము. నీకు ఒకటే చెప్తున్నా, నేను తీసుకొని కేసు పెట్టాలా? అమ్మాయిని వదిలేస్తావా ఏ ప్రాబ్లం లేకుండా? చచ్చిపోతా అంటుంది అమ్మాయి నీ వల్ల. చస్తా అంటుంది. నేనేదానికి ఎందుకు అట్లా అంత అయిపోతున్నావు? మళ్ళీ నాకు మనం పెళ్లి చేసుకుందామని చెప్తున్నా కదా. ఆమెకి ఇష్టం లేదంట. నాకు ఇష్టం ఉందన్నా. ఆమె కూడా అర్థమైతలేదు. లవ్ చేస్తుంది, అది చెప్పట్లేదు. పిచ్చి పిచ్చిగా మాట్లాడుతావు అవలగాని లెక్క. ఆమె ఏమని చెప్తుంది? చేసుకుందాం అనుకుంటున్నాం ఇద్దరం. అండర్స్టాండింగ్ ఉంది. అమ్మాయి చెప్పట్లేదు. ఎవరికి అండర్స్టాండింగ్ ఉంది? ఆమెకు ఉందా అండర్స్టాండింగ్? నీకుందా? లెక్క ఎంతసేపు నీది నీవే మాట్లాడుకుంటుంటావు. నువ్వు ఉన్నావు అని చెప్పి భయపడుతున్నట్టుంది. నాకు చెప్పింది తను. నాకు ముద్దు కూడా ఇచ్చింది. నాకు ముద్దు కూడా ఇచ్చింది. తమ్ముడు నీకు అర్థమైతలేదు. నీకు అర్థమైతలేదు. అమ్మాయి జోలికి రాదు.
వయసు చిన్నది, అర్థం చేసుకో. నేను ఎందుకు చెప్తున్నాను, లైఫ్ ఖరాబ్ చేసుకోకు. అర్థమవుతుందా? ఏదో పెద్ద కుటుంబాన్ లేక ఇప్పుడు ఎంత ఎంత ఏం చదువుతున్నామో, డిగ్రీ ఫస్ట్ ఇయరా? ఏం చదువుతున్నారు? నువ్వేం చదువుతున్నావు? బీటెక్ ఫైనల్ ఇయర్. బీటెక్ ఫైనల్ ఇయర్. అట్లున్నావు నువ్వు అసలు? బీటెక్ ఫైనల్ ఇయర్ అని తీరు ఆ మాట విధానం కానీ, అసలు ఆడపిల్లలతో బిహేవ్ చేసే విధానం కానీ ఫైనల్ ఇయర్ లేకున్నావా? నువ్వు నా కొడుకు ఇంకోసారి అమ్మాయికి ఏమైనా ఇబ్బంది కావాలా, వీడియో ఫైల్ మొత్తం విత్ చెప్తున్నా కదా, డీటెయిల్గా మొత్తం అన్ని ఛానల్స్ ఇచ్చి వాడేస్తాను అమ్మాయిని ఏమైనా చేసిందని చెప్పేసి. నేను చెప్తున్నా కదా, అన్ని ఛానల్స్ ఇచ్చి వాడేస్తాను నేను. అప్పుడు చక్కగా అవుతుంది నీలాంటి కొడుకులకి. సిగ్గుశరం లేదురా గల్లీలలో అమ్మాయిలు పోతుంటే అలా ఏం చేయలేదన్నా, జస్ట్ పక్కకి రాని చెయ్యలేదు మాట్లాడుతున్నావు. నువ్వు చెయ్యలేదు అనకు. మేము చూసినాం, నువ్వు అక్కడి నుంచి ఇక్కడ వరకు ఆ అమ్మాయిని చేయబట్టి గుంజడం అదంతా చేసుకుంటా ఏం చేయలే అని బుకాయిస్తావేంద్రా? ఇంకా నాకు అర్థం కాదు. అంటే ఏం చేస్తాం? కేసు పెట్టడమే ఇంకా అంతే. నువ్వు వినవు. మాట్లాడుతున్నావు కదా, ఇంకా నీతో ఏం మాట్లాడాలరా? నీకు అసలు ఏమైనా చెప్పేది అర్థమైతే కదా నీకు. కేసు ఎందుకు కదా, నేను జస్ట్ మాట్లాడుకున్నాం. దానికి ఏం చేసినా నేను అమ్మాయిని? ఏం చేయాలి చెప్పాము, ఒకటి చెప్పు. వాడు ఏం చేయలే కదా. వింటున్నావా? ఏం చేయమంటావు ఇప్పుడు? వదిలేసావా అమ్మాయిని, లేకపోతే పోలీస్ స్టేషన్ పోయి కూర్చుంటావా? అప్పుడు మీ మమ్మీ డాడీ కూడా వస్తారు, వాళ్ళ ఇజ్జత్ తీసినట్టు అవుతుంది. ఎందుకన్నా రైస్ ఉంటావు నీతూ అని వాళ్ళ మీద వాళ్ళే ఉంచుకుంటారు. బీటెక్ ఫైనల్ ఇయర్ చేస్తున్నా అంటున్నావు, సిగ్గు శరం ఉండాలి. ఈమె వయసు ఏంది, నీ వయసు ఏందిరా? సిగ్గుందా అసలుకి? లవ్ చేసుకుందామన్నా. మళ్ళీ లవ్వా? నాకు కామంగా ఆడుతుందిరా నీకు, ఒక లవ్ కాదు అది. చిన్న పిల్లరా, అర్థమైతే లేదా? ఎంత ఏజ్ ఉంటుందా చెప్పు. ఒకటే అమ్మాయికి ఏ ప్రాబ్లం రాకుండా బిహేవ్ చేసావా ఇప్పటి నుంచి? మళ్ళీ ప్రాబ్లం క్రియేట్ చేస్తా అంటే చెప్పు. ఇప్పుడే తీసుకొని ఫైల్స్ అయితే నువ్వు ఏదైనా క్రియేట్ చేసినా కూడా ఇప్పుడైతే మా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి. ఆ అమ్మాయికి ఏదైనా ప్రాబ్లం కావాలి, మా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి కాబట్టి అన్ని మీడియాకి ఇచ్చేస్తాను. నేను ఎట్లా చేయాలో అట్లా చేస్తాను. నీ లైఫ్లో ఇంకోసారి పనికి రావు, నువ్వు పనికి రాకుండా చేస్తాను నేను చెప్తున్నాను. మరి ఇప్పుడు ఏం చేయమంటావు అమ్మాయిని? సతాయించవా? ఒకవేళ సతాయిస్తే ఏం చేయాలి? మీకు మాటిస్తున్నా కదా. మాటిస్తా ఏం మాట? నువ్వు ఇప్పుడు మామూలుగానే అబద్ధం ఆడుతున్నావు అమ్మాయిని ఏం చేయాలి అని చెప్పేసి. మళ్ళీ అబద్ధం ఆడమని ఎవరికి నమ్మకం? నీలాంటి దగ్గర మాట కూడా తీసుకుంటారు ఎవడన్నా? సరే ఏం చేయాలి చెప్పండి, మీరే చెప్పండి. మరి ఇంకా నేను చెప్తున్నా కదా, అమ్మాయిని ఇబ్బంది పెడితే మా ఫైల్స్ మాత్రం మొత్తం టీవీ ఛానల్స్లో లీక్ అవుతుంది. కానీ ఇది మాత్రం టెలికాస్ట్ చేస్తాను, నీ ఫేస్ కనిపించకుండా టెలికాస్ట్ చేస్తాను. ఇంకోసారి అమ్మాయికి ఏదైనా ప్రాబ్లం అయితే మాత్రం మంచిది. ఆడేమన్నా మళ్ళీ ఎక్స్ట్రా నకరాలు ఏదైనా చేసింది అనుకో, వాళ్ళ ఫ్రెండ్స్తో కానీ ఈడు కాకుండా ఎవరితోనైనా చేయించిన నీ ఎమ్మడికి రావడం కానీ ఇట్లా చేయడం కానీ ఏదైనా చేసింది అనుకో, నాకు ఒక ఫోన్ కాల్ చేయి. ఇమీడియట్గా వీడియో మొత్తం లీక్ చేసి పడేద్దాం అని చేసుకొని. అప్పుడు చక్కగా అవుతుంది కొడుకు. కేసు పెట్టకుండా ఎందుకు వదిలేస్తున్నాం అని అర్థం చేసుకో. నీకు ఒకసారి మంచిగా చెప్దామని ఆలోచిస్తున్నాను నేను, ఎందుకు లైఫ్ వేస్ట్ చేయడం అని. అర్థమవుతుందా? నీకు మంచి చదువుకున్నావు, బీటెక్ ఫైనల్ ఇయర్ అన్నావు, మంచి లైఫ్ ఉంది, దాని మీద కాన్సన్ట్రేట్ చేయి. సో గైస్ చూసారు కదా ఇప్పటి వరకు వీడియో. అండ్ కేసు పెడదామని టోటల్గా డిసైడ్ అయినాము. కాకపోతే ఎందుకు మళ్ళీ వాళ్ళ లైఫ్ వేస్ట్ అయిపోతుంది. మళ్ళీ ఎప్పుడన్నా అమ్మాయికి ఏదైనా ప్రాబ్లం క్లియర్ చేస్తే ఈ ఫైల్స్ తీసుకెళ్ళి డైరెక్ట్ కేసు పెడదామని చెప్పేసి అమ్మాయితో కూడా మాట్లాడినాను నేను. సో ఏమంటున్నా అంటే, నేను ఈ రోడ్డు పైన ఇంత సిచ్యువేషన్ జరుగుతున్నా కూడా మేము ఉన్నాము ఇప్పుడు. ఆ అమ్మాయిని అంతగానే ఇబ్బంది పెడుతుంది. చాలామంది అక్కడి సైడ్ నుంచి ఇక్కడ సైడ్ నుంచి చాలామంది నడుచుకుంటూ పోతున్నారు. ఒక్కడు కూడా రియాక్ట్ అవ్వట్లేదు. నాకు అది అర్థం కావట్లేదు అసలుకి. ఒక ఆడపిల్ల అంటే వాల్యూ లేదా జనాలకి? లేదంటే వేరే ప్రాబ్లంలో తల దూర్చడం ఎందుకని చెప్పేసి అనుకుంటారా? అరే ఒక ఆడపిల్లరా భయ, ఒకడు ఒక అమ్మాయిని వేధిస్తుండు అని అంటే రోడ్డు మీద, తెలిసినోడైతే అమ్మాయి ఏమన్నది, తెలియనోడు అట్లా చేస్తుంటేనే కదా వద్దు అని ఇబ్బందికరంగా చేస్తున్నాను అర్థం చేసుకోలేరా చూసే చుట్టుపక్కల జనాలు? నాకు అదే అర్థం కావట్లేదు అసలు. ఎంతమంది చూసుకుంటూ పోతారు కానీ ఒక్కడు కూడా రియాక్ట్ అవుతలేడు. అరే సిగ్గుశరం ఉందా అసలు? మీ ఇంట్లోకి జరిగింది అనుకో ఇట్లనే ఊకుంటారు అట్లనే. అరే కొంచెం అన్న రెస్పాండ్ అవ్వంటారు. అసలు గడ్డి మనుషులు అన్నం తింటారా గడ్డి తింటారా నాకు అసలు అర్థమైతే లేదు తెలుసా. నిజంగా దీనంత చెండల పైన కాలనీ అయితే ఇక్కడ ఏం చూడలేను. నేను కాలనీ పేరు మెన్షన్ చేస్తలేను కానీ అంత దరిద్రమైన కాలనీ అసలు.
ఈ మధ్యాహ్నం పూటనే ఒక అమ్మాయిని ఇట్లా వేధిస్తుంటే ఎవడు వస్తలేడు అంటే ఇంకా రాత్రి పూట ఎవడు వస్తాడో నాకైతే అసలు అర్థమైతలేదు. సో గైస్ మీ ఇంట్లో కూడా ఎవరైనా ఆడపిల్లలు ఉంటే ఫస్ట్ వాళ్ళ ప్రాబ్లం ఏందో ఫ్యామిలీగా ఫ్రీగా ఉండి వాళ్ళ ప్రాబ్లం క్లియర్గా తెలుసుకుంటే వాళ్ళకి ఒక భరోసా ఉంటుంది లైఫ్ పైన. అంతేగాని ఆ అమ్మాయి ఆమె ప్రాబ్లం ఆమెది, ఆమె ఏమైనా చేసుకొని ఆమెనే క్లియర్ చేసుకుంటుంది. లేకపోతే మీరు స్ట్రిక్ట్గా ఉండి ఆ అమ్మాయిని భయపెట్టారు అనుకో వాళ్ళంతలా వాళ్ళే ఎన్ని గణం చూస్తలేం మనం. ఆడపిల్లలు ఎంతమంది వెళ్ళిపోతున్నారు మళ్ళీ వదిలి. సో ఒకటి చెప్తున్నాను నేను, వాళ్ళతో ఫ్రీగా ఉండండి, వాళ్ళతో ఫ్రీగా మూవ్ అయ్యి ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ చేసుకోండి.